యుద్ధం వచ్చినా చమురు ధరలు పెరిగినా భారత్ కి నో టెన్షన్. మీరు వింటుంది నిజం. మన గడ్డపైనే 30 మిలియన్ బ్యారెల్స్ ఆయిల్ దాచుకోబోతుంది యుఏఈ. అత్యవసరమైతే వాడే హక్కు మనకే. ఇది నవ భారత దౌత్య సత్తా. ప్రధాని మోదీ గారు యుఏఈ పర్యటన ముగించుకున్న వెంటనే ఒక అద్భుతమైన ఒప్పందం కుదిరింది. అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ భారతదేశానికి చెందిన స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ లో దాదాపు 30 మిలియన్ బ్యారెల్స్ ముడి చమురుని నిల్వ చేయడానికి సిద్ధమైంది. ఈ ఒప్పందం చాలా స్పష్టంగా మన దేశానికి ఎంతో లాభదాయకంగా ఉంది. చమురు నిల్వ చేయడానికి అయ్యే మొత్తం ఖర్చును యుఏఈ భరిస్తుంది. చమురుపై హక్కులు వారివే అయినప్పటికీ ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే మాత్రం మొదట ఆ చమురును వాడుకునే అవకాశం భారత్కే ఉంటుంది. భారతీయ పన్ను చెల్లింపుదారులపై ఒక్క రూపాయి కూడా భారం పడదు. మౌలిక వసతుల ఖర్చు కూడా లేదు. అంతర్జాతీయంగా చమురు సరఫరా ఆగిపోయినా మనకు తక్షణ ఇంధన భద్రత లభిస్తుంది. దీంతో పాటు వ్యూహాత్మక గ్యాస్ నిల్వలు మరియు దీర్ఘకాలిక ఎల్పీజీ సరఫరాలపై కూడా కీలక అడుగులు పడ్డాయి. ఈ ఒప్పందం భారత్ కి ఎందుకు అంత కీలకమైంది అనుకుంటున్నారా? 30 మిలియన్ బ్యారెల్స్ చమురు అంటే భారతదేశం యొక్క 5 నుంచి 6 రోజుల మొత్తం వినియోగంతో సమానం. యుద్ధం, హార్మోజ్ జలసంధి దిగ్బంధనం లేదా ఒపెక్ సంక్షోభం లాంటి అత్యవసర సమయాల్లో భారత్ ట్యాంకర్ల కోసం వెతకాల్సిన పని లేదు. మన సొంత గడ్డపై సిద్ధంగా ఉన్న నిల్వలను నేరుగా వాడుకోవచ్చు. ఇది దాతృత్వం కాదు, అత్యంత పక్కాగా వ్యూహాత్మకంగా సాగిన చమురు దౌత్యం. యుఏఈ తన రిస్క్ ను తగ్గించుకుంటే భారత్ వేరొకరి ఖర్చుతో తన బలాన్ని పెంచుకుంది. దశాబ్దాల చర్చలు సాధించలేని వ్యూహాత్మక లోతును ప్రధాని మోదీ గారి ఈ పర్యటన సాధించి చూపించింది. భవిష్యత్తులో ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం వచ్చినా భారత్ ఇబ్బంది పడదు. ఎందుకంటే ఆ నిల్వల తాళాలు ఇప్పటికే మన చేతిలో ఉన్నాయి కాబట్టి.